మిత్రులందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. టెర్రస్ గార్డెన్లో క్రీపర్స్ అంటే పాకేటువంటి తీగ జాతి మొక్కలు చాలా తక్కువగా వస్తుంటాయి చాలామందికి. అందుకని ప్రతి దాంట్లో కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే బీరకాయలు బాగా వచ్చాయి, సొరకాయలు బాగా వచ్చాయి, అన్నీ కూడా ప్రతిదీ నాకు మాత్రం చాలా బాగానే వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూపించాను నాకు దోసకాయలు, పప్పు దోసకాయ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో చూసినట్టు దోసకాయ చాలా బ్రహ్మాండంగా కాసింది. ఆ కాయలు కాయటం కూడా టెర్రస్ గార్డెన్లో కాసినట్టు కాకుండా మామూలుగా పొలంలోనూ కాసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత బాగా కాసింది. విషయం ఏంటంటే దోసకాయలు అయితే పడుగులు వచ్చిన మొక్క, ఇది కూడా పుచ్చకాయ మొక్క, ఇది కూడా పడిలేచినటువంటి మొక్క. ఇది చూడండి, టబ్ సైజ్ చూసారా, ఎంత 100 రూపీస్ టబ్బులో పడి లేచింది. సరే మొక్క బాగానే ఎదుగుతుంది కదా అని చెప్పి వెతకనిచ్చాం. ఈ రకంగా ఎదుగుతూ పైకి ఎంటూ వెళ్ళింది. అయితే ఇందులో ఒక సమస్య వచ్చి పడింది. పుచ్చకాయ దోసకాయ చిన్నగా ఉంటుంది, బీరకాయ పర్లేదు, బరువు మోయగలుగుతుంది. ఇది నేల మీద పాకుతాయి కదా, గుమ్మడి కానీ పుచ్చకాయ కానీ దోసకాయ కానీ సహజంగా ఇవి నేల మీద పాకుతూ ఉంటాయి. కాబట్టి ఇంత బరువును తట్టుకుంటుందా లేదా అన్న చిన్న సందేహం వచ్చి ఈ రకమైన ఏర్పాటు చేశాను నేను. గ్రీన్ పొరత చిరిగిపోయింది కొంచెం ఉంటే దాన్ని ఉట్లో ఉయ్యాల్లాగా పెట్టామాట దీన్ని. సో దట్ ఏమిటంటే ఈ తీగ మీద లోడు పడకోకుండా ఉంటుంది, తెగకోకుండా ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే మన కోతులు కానీ వచ్చేటువంటి సందర్భంలో ఆ కంగారులో వీటిని ఎత్తుక్కోవు, పరిగెట్టి అయ్యి తిరిగి ఎత్తుకు వేరే మొక్కలు తింటాయి, వేరే కాయలు తింటాయి, కానీ వీటికి తొందరగా కనపడకుండా ఉండటం కోసం అన్నమాట. అంటే ఒక రకంగా చీటింగ్ ద మంకీస్. ఈ రకంగా చేయటం వల్ల అంటే 2 రకాల ఫాయిదాలు ఉన్నాయి. ఒకటి కింద పడదు, మనం మంకీల గురించి వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ కూడా ఇవ్వచ్చు. సో ఫస్ట్ టైం నాకు కూడా టెర్రస్ గార్డెన్లో కాల్సింది కాబట్టి, నేను పెట్టకుండా వచ్చింది కాబట్టి ఒకసారి మీ అందరికీ చూపించాలని చెప్పి నేను తహతహలాడుతున్నాను. వీలైతే ఒకసారి ఇందులో బక్క తీసి చూపిస్తాను చూడండి. వదిలితే తెగిపోయేటట్టుంది, అందుకని చెప్పి నేను వదలట్లేదండి. మళ్ళీ వెనక్కి పెట్టేసేస్తాను నేను. దీన్ని ఇలాగ ఉంచేసేసి తయారైందని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడే కట్ చేస్తాను, అప్పుడే హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను చెయ్యను, తర్వాత చేస్తాను. సరేనండి. మర్చిపోయానండి, ఎందుకు దీనికి ఏమి ఇచ్చానంటే మామూలుగా ఇచ్చిన అన్ని మొక్కలకి ఇచ్చినట్టు మాత్రం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ఏమీ ఇవ్వడం జరగలేదు. అది కూడా మీకు చెప్పాల్సి ఉంది. జై హింద్.